సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పుష్ప నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 29న ఆ యువతి ఆత్మహత్య చేసుకోగా ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు ఈ నెల 6న జగదీష్ను అరెస్ట్ చేశారు. అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో జగదీష్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా జగదీష్ను విచారించేందుకు పోలీసులు 2 రోజుల రిమాండ్ కోరగా కోర్టు అనుమతించింది. తాజాగా జగదీష్ను పంజాగుట్ట పోలీసులను విచారించారు. ఈ విచారణలో జగదీష్ తన నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. గతంలో తనతో ఉన్న యువతి మరొకరికి దగ్గర కావడంతో భరించలేకపోయినని జగదీష్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఆమెను తన దారికి తెచ్చుకోవడానికే ఫోటోలతో బెదిరించినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాని ఆమెను బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పినట్టు సమాచారం. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పినట్లు తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? కథలోకి వెళ్తే జగదీష్ నటుడు పెద్దగా గుర్తింపు లేని సమయంలో ఇండస్ట్రీలోని జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. అయితే పుష్ప సినిమాతో ఫేమ్ రావడంతో జగదీష్ సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ సమయంలో తాను ప్రేమించిన ఈ అమ్మాయికి సమయం కేటాయించలేకపోయాడట. ఈ సమయంలో ఆ యువతి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. విషయం జగదీష్ దృష్టికి వెళ్ళింది. ఒకరోజు ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి జగదీష్ వెళ్ళాడు. ఆ సమయంలో సదరు యువతి మరో వ్యక్తితో ఏకాంతంగా ఉంది. ఇది చూసిన జగదీష్ తన స్మార్ట్ ఫోన్తో ఫోటోలు వీడియోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలు వీడియోలు ఆమెకు పంపించాడు. ఆ వ్యక్తిని వదిలేసి తన వద్దకు వచ్చేయాలని బెదిరించాడు. రాకపోతే ఈ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటుడు జగదీష్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. జగదీష్ కొన్ని రోజులు తప్పించుకు తిరిగాడని అంటున్నారు. మొత్తం మీద అతన్ని పట్టుకున్న పోలీసులు జైలుకు పంపించారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు తెర ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.